రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 1140 మంది పోలీసులతో నిఘా పెట్టారు. 3 డీసీపీలు, 4 అదనపు డీసీపీలు, 8 మంది ఏసీపీలు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బేగంపేట్, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయినపల్లి, ట్యాంక్ బండ్ మీదుగా ప్రయాణించే వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు సందడిగా ప్రారంభమయ్యాయి. శాసన మండలిలో జాతీయ జెండాను మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎగురవేశారు. ఎమ్మెల్సీలు విజయశాంతి, కోదండరాం, అద్దంకి దయాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆవిర్భావ వేడుకల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ తో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు అటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్రమంతా ముస్తాబైంది. ఇక ఉదయాన్నే కూడా ఆవిర్భావ వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయని చెప్పాలి. శాసన మండలిలో ఆవిర్భావ వేడుకలు అయితే ప్రారంభమయ్యా. విజువల్స్ మనం టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. శాసన మండలిలో అటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఎమ్మెల్సీలు అటు విజయశాంతి సహా పలువురు కూడా కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలైతే మనం చూస్తున్నాము. మరి కాసేపట్లో పరేడ్ గ్రౌండ్ లో కూడా ఈ వేడుకలు అయితే ప్రారంభం కానున్నాయి.